రచయిత ఎంచుకున్న కథా వస్తువుని బట్టే నాటికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంత వైవిధ్యం ప్రదర్శిస్తే అది అంత సుందరంగా ఉంటుంది. ఇలాంటి వైవిధ్యమైన ఇతివృత్తాలను తీసుకొని వాటికి చక్కని సంభాషణలను, సన్నివేశాలను నిర్మించి పాఠక ప్రేక్షక మహాశయులకు మొదమును కలిగించటంలో దిట్ట శ్రీ రావి కొండలరావు గారు. నాటకాలను కేవలం 3 మాత్రమే రాసిన కొండలరావు గారు సుమారు 30 నాటికలు దాకా రచించారు. రేడియోకి సుమారు 100 పైన నాటికలు రాశారు, కానీ అవి అలభ్యం. హాస్యాన్ని రంగరిస్తూ మనోల్లాసంగా, హృదయ రంజకంగా పైకి కనిపించే కొండలరావు నాటికలలో మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను దూరంగా ఉంచాలని తెలుపుతూ సాంఘిక చైతన్యాన్ని పాఠకుడి హృదిలో రగులు కొల్పే విధంగా ఉంటాయి. మానవ విలువలని, సమాజానికి దిశానిర్దేశం చూపించే విధంగా భాసిల్లుతాయి. అలాంటి నాటికల్లో ఒకటి మా ఇల్లు అద్దెకిస్తాం అనే నాటిక. సమాజంలో మనిషి బలహీనతలను, మూఢనమ్మకాలపై ఉన్న విశ్వాసాలను పోసగుచ్చినట్లు సవివరంగా తెలియజేసే నాటిక మా ఇల్లు అద్దెకిస్తాం. సీతమ్మ, కామేశ్వరరావు, శేషయ్య, సత్యనారాయణ అనే 4 పాత్రలున్న ఈ నాటిక జనరంజకంగా మద్రాసు ఆకాశవాణి వారి ప్రసారానికి కూడా నోచుకున్నది. కామేశ్వరరావు, సీతమ్మ అనే దంపతులకు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. కామేశ్వరరావు మిత్రుడు శేషయ్య ఒకరోజు వచ్చి, దొంగతనాలు విరివిగా జరుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఇంట్లో మీరు ఇద్దరే ఉండటం అంత మంచిది కాదని అంటాడు. ఎవరికైనా కొంత భాగం అద్దెకిస్తే ఆదాయం, ఆసరా 2 ఉంటాయని సలహా కూడా ఇస్తాడు. అనుకున్నదే తడవుగా మా ఇల్లు అద్దెకిస్తాం అని బోర్డు రాసి డాబా పైన తగిలిస్తారు. కామేశ్వరరావు ఎవరికో ఒకరికి ఇల్లు ఇవ్వకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి మంచి వారికి మాత్రమే తన ఇల్లు ఇవ్వాలనుకుంటాడు. అద్దె కేవలం 650 రూపాయలు అనేసరికి ఎందరో వస్తారు. వారిలో సత్యనారాయణ అనే ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయినా నాకు ఈ ఇల్లు అద్దెకిప్పించండి అని ప్రాధేయపడతాడు. దరఖాస్తులు అన్నీ చూసి చెబుతానంటాడు కామేశ్వరరావు. కొన్నాళ్లకు ఇల్లు ఎవ్వరూ తీసుకోకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు కామేశ్వరరావు దంపతులు. పైగా సత్యనారాయణ ఉద్యోగి సైతం మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయట, ఎవ్వరూ మీ ఇంటికి రాకపోతే చివరికి ఈ ఎత్తు ఎత్తారని నమ్మకం ఉన్న మనుషులు చెప్పారు. కోరి కోరి నా కుటుంబాన్ని తెచ్చి మీ ఇంటికి బలి చేయలేను అని వెళ్ళిపోతాడు. నిజంగానే ఇంటికి చీడ పట్టింది అని భయం, అనుమానం సీతమ్మకు కలుగుతుంది. వెంటనే కామేశ్వరరావు కూడా చెడు కలలొస్తున్నాయంటూ వంత బలుకుతాడు. తమ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్న వాళ్లే చివరికి తామే ఏదో ఒక ఇంటికి అద్దెకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు. ఇంతటితో కథ ముగుస్తుంది. ఆ రచయిత ఈ నాటికలో మూఢనమ్మకాలు సమాజంలో ఏ స్థితిలో ఉన్నాయో తెలియజేస్తాడు. మనిషి యొక్క మనస్తత్వాన్ని చిత్రించాడు ఈ నాటికలో. వాస్తవానికి కామేశ్వరరావు పేరాశ లేనివాడు, న్యాయంగా ఉండాలనుకునేవాడు. మంచి వాళ్లకు తక్కువకే అద్దెకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని గిట్టని వాళ్ళు కామేశ్వరరావు ఇల్లు దయ్యాల కొంపని, శ్మశాన స్థలంలో ఉందని కొన్ని కట్టు కథలు అల్లి
వాటిని ప్రచారం చేశారు. రోజు ఆనందంగా ఆ ఇంట్లోనే ఉంటున్న ఆ దంపతులు కూడా వారి మాటలు నిజమే అన్న భ్రాంతికి లోనై భయానికి గురవుతారు. పదుగురాడు మాట పాడియై నిల్చు అన్నట్లు 10 మంది 10 రకాలుగా అంటుంటే అదే నిజమని నమ్మటం మనిషి బలహీనత. కానీ మానసిక దృఢత్వంతో ఇలాంటి మూఢ నమ్మకాలను ధైర్యంతో ఎదుర్కొనాలి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సమాజం సామాజిక స్పృహతో విజ్ఞానంతో ముందుకు సాగాలి అని చాటి చెప్పే గొప్ప నాటిక మా ఇల్లు అద్దెకిస్తాం.